కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము 35వ అధ్యాయము. ఆదికాండము 35వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతాను. తనతో దేవుడు మాట్లాడినప్పటికీ యాకోబు బేతేలను పేరు పెట్టారు. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయింది. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుతూ ప్రసవ వేదనతో ప్రయాసపడేది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభు దినమందు ఉదయకాలము మీ మందిరములో, మీ సన్నిధిలో, మీ కళ్ళ యొక్క చేరి మేము మిమ్మను స్తుతించుటకు, ఆరాధించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, మీ వాక్యమును మేము వినుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యమును కలిగి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తిరిగి సాయంకాలము యవనస్తుల కూడికలో మమ్మల్ని సిద్ధపరిచి మీ సన్నిధిలో మీరు కూర్చుండబెట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మేము చదువుతున్న మాటలు దీవించండి. ఇందులో నుండి మాకు అవసరమైన తలంపులు జ్ఞాపకం చేసి మమ్మల్ని మీరు దర్శించమని, నిలువబడిన ఈ బలహీనుని కనికరించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సాయంకాలము మనము దేవుని గ్రంథములో నుండి ఆదికాండము 35వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకున్నాము. ఈ వచనాలలో ఈ సాయంకాలము ఒక చిన్న మాట ఆలోచన చేయాలని నా మనసులో ఉంచిన భారమును బట్టి ప్రభు కృపలో మనము ముందుకు వెళుదాం. ఇక్కడ ఈ 2 వచనాలలో యాకోబు, రాహేలు వీరు బేతేలుకు వచ్చారు. బేతేలు దగ్గర బలిపీఠము కట్టారు. ప్రభువు యొక్క ప్రత్యక్షతను పొందుతున్నారు. కానీ వీరెప్పుడు బేతేలు నుండి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. యాకోబు యొక్క జీవితంలో బేతేలు అనేది ఒక చక్కటి సంబంధం ఉంది. తండ్రి ఇంటి నుండి బయలుదేరిన
యాకోబు సాయంకాలపు వేళ ఒక స్థలములో ఆగినప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినవాడు, దేవుని వాగ్దానములు పొందుతున్నవాడు, దేవుని స్వరమును విన్నవాడు, దేవుని దూతలు పైనుండి క్రింది వరకు ఎగుచూ దిగుచూ ఉండగా చూచినవాడు. ఆ స్థలములోనే ఒక రాయి కింది దాని మీద నూనె పోసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టారు. అక్కడ నుండి బయలుదేరి సిరియా దేశంలో పద్దనరాములో మామగారి ఇంట్లో ఉన్నాడు. మామగారి ఇంట్లో ఉండగా రాయి మీద నూనె పోసిన, దేవుని వాగ్దానములు పొందిన, దేవుని ప్రత్యక్షతను పొందుతున్న, దేవుని స్వరమును విన్న, దేవునికి మాట ఇచ్చిన యాకోబు మామగారి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరిని మర్చిపోయారు? దేవుని మర్చిపోయారు. ఒక అన్నింటిలో ఒక భక్తుడు ఉన్నాడు. అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి యాకోబు దేవుని మర్చిపోయాడు. బలిపీఠము లేదు, ఆరాధన లేదు, సహవాసము లేదు, ప్రార్థన లేదు. పూర్తిగా బలహీనమైన స్థితిలో ఉన్నాడు. అయితే అదే యాకోబుతో దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనంలో, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసివో, ఆ బేతేలు దేవుడను నేనే. యాకోబు దేవుని మరచిన, దేవుడు మాత్రం యాకోబును మరవలేదు. దేవుడే యాకోబుతో ప్రత్యక్షమై, యాకోబు నీవెక్కడ రాయి నిలిపావో, ఎక్కడ రాయి మీద నూనె పోసావో, ఆ రాయిని ఒక స్తంభముగా నిలిపావో, ఆ బేతేలు దేవుడను నేనే. నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి వెళ్ళము. ఆదికాండము 5వ అధ్యాయంలో దేవుడు తిరిగి యాకోబును, యాకోబు కుటుంబాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? బేతేలు దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనం ఎక్కడ ఉన్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మన చుట్టూ ఎటువంటి వాతావరణం ఉన్నా, మనకు మరువనిది, మనము విడిచిపెట్టకూడనిది ఏది అంటే బేతేలు స్థలము. యాకోబుతో మాటిమాటికి బేతేలుకు రప్పిస్తున్నాడు, బేతేలుకు రప్పిస్తున్నాడు, బేతేలుకు రప్పిస్తున్నాడు. బేతేలు అనేది ఒక చక్కటి అనుభవం. ఇప్పుడు యాకోబు, రాహేలు బేతేలు నుండి వారు ప్రయాణమే వెళుతున్నారు. ఈ సమయంలో
రాహేలు నిండు గర్భముతో ఉన్నది. ఎఫ్రాతా కురులు మార్గములో ప్రసవించే దినములు సమీపమవుతున్నవి. ప్రసవ వేదన పడే సమయము ఉన్నది. కానీ మీరు దేవుని మందిరము నుండి బయలుదేరి వెళుతున్నారు. బేతేలు అనగా దేవుని మందిరము. ఈ సాయంకాలం ఆ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. బేతేలు ఎటువంటి స్థలము? చాలాసార్లు రక్షించబడి బాప్తిస్మం పొంది సంఘం యొక్క సహవాసం కలిగి ఉన్న వారే బేతేలును చాలా తక్కువగా, చాలా చులకనగా భావిస్తారు. కానీ అన్య జనులు దేవుని మందిరమును ఎంత గౌరవిస్తారు, ఎంత ప్రేమిస్తారు. బేతేలు ఎటువంటి స్థలము? ఒకటి చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను. క్రింద 3వ వరుసలో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడదు. ఈ మాట మనము చాలాసార్లు చదువుకున్నాము. కానీ దేవుడు ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని మందిరము అంటే అది ప్రార్థన చేసుకునే స్థలం. దేవుని మందిరములోకి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేసుకొనుట. లూకాసు వార్తలో కూడా ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువే అంటున్నాడు. 45వ వచనంలో ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనములో నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. లూకాసు వార్త 19వ అధ్యాయంలో నా మందిరము ప్రార్థన మందిరము. దేవుని మందిరములో చేరి ప్రార్థన చేయడం. ఏమిటి దేవుని మందిరములో ప్రత్యేకత అంటే, ఆ మందిరములో పరిశుద్ధులు చేరి సహవాసము చేసిన స్థలం. ఆ మందిరములో పరిశుద్ధులు ప్రార్థన చేసిన స్థలం. ఆ మందిరములో పరిశుద్ధులు బలులు అర్పించిన స్థలము. ఆ మందిరములో దేవుడు నిలిచి ఉన్న స్థలము. ప్రార్థన మందిరము, ప్రార్థించే స్థలము. సమాజంలో డిజిటల్ పెరిగిపోతున్న కాలంలో ఇప్పుడు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఇంటిలోనే కూర్చొని టీవీలో మేము ఇష్టపడే బోధకుడు వాక్యమును బోధిస్తూ ఉండగా, ఆయన టీవీలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా
మేము ఇక్కడే వాక్యమును వింటాము, మేము ఇక్కడే ప్రార్థన చేసుకుంటాము అనే స్థితిలో ఉన్నారు. మందిరానికి రాలేక, కానీ మందిరమే, ఇల్లు ఇల్లే. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు మొదటి గ్రంథంలో హన్న దేవుని సన్నిధికి వచ్చినది. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము 9వ వచనం చూడండి. వారు సిలోలో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు. ఈ హన్నా ఇంటిలో తన హృదయంలో దుఃఖము ఉన్నది, బాధ ఉన్నది, వేదన చేత నింపబడింది. కానీ ఈ హన్నా సిలోలో ఉన్న దేవుని మందిరములకు వచ్చింది. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయించున్నది. ఆ ప్రార్థనలో కూడా తన హృదయంలో ఉన్న ఆ భారమును, తన హృదయంలో ఉన్న ఆ కన్నీటిని, తన హృదయంలో ఉన్న ఆ వేదనను, తన హృదయంలో ఉన్న ఆ బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేస్తుంది. ఏలీ ఆమెలో కనిపెట్టుచుండెను. కానీ హన్నా దేవుని మందిరములో తన ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించినది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు మాటలు కూడా రాలేని పరిస్థితి. ఎందుకంటే హృదయము అనేది దుఃఖముతోనూ, బాధతోనూ, ప్రతికూలమైన పరిస్థితులతో నిండి ఉన్నప్పుడు ఆ భూమికి దేవుని యొద్దకు వెళుతుంది. హన్నా జీవితంలో నుండి దేవుని మందిరము అంటే అది ప్రార్థన చేసుకునే స్థలము. హన్నా ప్రార్థన చేసింది, దేవుడు ఆ ప్రార్థనను విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుని యొద్ద నుండి కుమారుని పొందింది. ఇది బేతేలు అనుభవం. దేవుని మందిరములకు వచ్చి ప్రార్థన చేసుకునే స్థలము. ఇదే హన్నా ఏలీతో ఏమంటుంది చూడండి. మొదటి అధ్యాయము 26వ వచనములో, నా ఏలిన వాని ప్రాణముతో నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక మాట గుర్తు చేయాలని నేనెంతో సంతోషిస్తున్నాను. స్థానిక సంఘములో ఎన్ని ప్రార్థనా విన్నపాలు, ఎన్ని మనవులు, ప్రతి ప్రార్థనా విన్నపము, ప్రతి మనవి కూడా దేవుని సన్నిధిలో భారముతో పరిశుద్ధులు, పెద్దలు ముందువచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగించాడు. కారణం
దేవుని మందిరములో దేవుని సన్నిధి నిలిచి ఉన్నది. పరిశుద్ధులు అడుగుపెట్టిన స్థలము, పరిశుద్ధులు సహవాసం చేసిన స్థలము, పరిశుద్ధులు ప్రార్థన చేసిన స్థలము, పరిశుద్ధులు పనులు అర్పించిన స్థలము, ఆయనకు ఇష్టమైన స్థలము. కాబట్టి ఇక్కడ నుండి మొదలుపెట్టే ప్రతి మనవి కూడా ఎక్కడికి వెళుతుంది? దేవుని సన్నిధి. అందుకే దేవుడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఒకటి ప్రార్థన చేసుకునే స్థలమే బేతేలు. రెండవది చూడండి, రెండవది అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనంలో, పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమునంతా ఉంచుతూ వచ్చిరి. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం కదా. ఒక కుంటివాడు అవయవములు లోపములు కలిగిన వాడు. రెండవది భిక్షం అడుగుతున్నవాడు, అనగా ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ వ్యక్తి శృంగారమున దేవాలయము ద్వారమునందు ఉన్నాడు. దేవాలయము ద్వారమునందు ఉండి లోపలికి వెళ్తున్న వారిని భిక్షం అడుగుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు పేతురు యోహాను దేవాలయంలోనికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా ఈ కుంటివాడు ఆ పేతురు యోహాను వైపు తేరి చూచాడు. ఇతనికి మనసులో ఒక ఆలోచన, మాకేమైనా దొరుకునేమో అని అనుకున్నాడు. కానీ పేతురు ఏమన్నాడు? వెండి బంగారములు నా యొక్క లేదు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడుము. ఆ మాట అనగానే ఆ వ్యక్తి లేచెను, నిలిచెను, నడిచెను, గంతులు వేయించు దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. దీని భావం ఏంటి? మందిర ద్వారమునందు కూర్చుని ఉన్న ఈ వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు జరిగింది. మందిరపు ద్వారమునందు కూర్చున్న ఈ వ్యక్తి జీవితంలో మార్పు జరిగింది. ఏ మార్పు? ప్రవర్తనలో మార్పు. ఒకప్పుడు దేవాలయం ద్వారమునంద భిక్షం అడుగుకునేవాడు, ఇప్పుడు దేవుని మందిరములోనికి వెళ్ళాడు. 8వ వచనంలో చూడండి, వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. ప్రతిరోజు చూసేవారు ఒకనాడు దేవాలయంలో కనబడేసరికి చూసేవారికి ఏమైంది? ఆశ్చర్యం అనిపించింది. దేవాలయం ద్వారముగా భిక్షం అడుగుతున్నవాడు వీడే అని గుర్తెరిగి విస్మయం కలిగింది. బేతేలు ప్రవర్తనలో
మార్పు తెచ్చుకుంది. ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంది. ఒకప్పుడు బయట దేవాలయ గోడములతో ఉన్నవారు ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఉన్న వారందరితో కలిసి దేవుని స్తుతించుతూ దేవుని కనపరుచుతూ ఉన్నాడు. ఇది ఎవరి వలన దొరికింది? యేసు క్రీస్తు నామము ద్వారా ఆ వ్యక్తి జీవితంలో మార్పు కలిగింది. కాబట్టి బేతేలు అనేది ప్రవర్తనలో మార్పు అనేది మనం చూస్తున్నాము. 84వ కీర్తన చూడండి. 84వ కీర్తన 84వ కీర్తన 10వ వచనములో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములతో ఉండుట నాకు ఇష్టము. కోరకు కుమారుడు దేవుని మందిరమును ఇష్టపడువారు, దేవుని మందిరమును ప్రేమించువారు, దేవుని మందిరము యొక్క విలువను ఎరిగినవారు, దేవుని మందిరములో నిలిచి దేవుని ప్రసన్నతను గుర్తించినవారు, దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి వచ్చి ఆ ప్రభావమును, ఆ సామర్థ్యమును, ఆ ప్రత్యేకతను కోరకు కుమారుడు ప్రత్యక్షపు గుడారము దగ్గర కన్నులారా చూచారు. అందుకే కోరకు కుమారుడు, నేను నా దేవుని మందిరమునకు వెళ్ళేదను, నా దేవుని మందిరమునకు వెళ్ళేదను, నా దేవుని మందిరమునకు నేను ఎప్పుడు వెళ్ళేదను అని ఆశ కలిగి ఉన్నాడు. దుఃఖి నీటి వాడుల కొరకు ఆశపడినాడు. దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని మందిరము యొక్క ప్రాంగణములో మనము ఏ స్థలములో అడుగుపెట్టినా, ఏ స్థలములో మనము కూర్చున్నా కూడా మనకేం దొరుకుతుంది? దీవెన దొరుకుతుంది. ఆ వ్యక్తి ఒకప్పుడు దేవాలయం ద్వారములతో ఉన్నవాడే కానీ తర్వాత దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడు. మన జీవితాలలో కూడా మన యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకుని వచ్చేది దేవుని మందిరము. దేవుని మందిరంలో ఏమిటి అంత ప్రత్యేకత అంటే, మందిరంలో పరిశుద్ధులు నా కొరకు ప్రార్థన చేస్తారు. మందిరంలో పరిశుద్ధులతో నాకు సహవాసం దొరుకుతుంది. మందిరంలో నేనేమైనా కరెక్ట్ చేసుకోవలసినవి, నేనేమైనా సరి చేసుకోవలసినవి, నేనేమైనా మాదిరి జీవితం కలిగి ఉండవలసినవి, నేనేమైనా ప్రభు కొరకు కార్యాలు చేయవలసినవి ఏవైనా ఉన్నాయి అంటే అవి నేర్చుకోవడానికి ఎక్కడ? దేవుని మందిరం. ఒకటి ప్రార్థించిన స్థలము, రెండవది ప్రవర్తనలో మార్పు తెచ్చిన స్థలము. మనం ప్రారంభంలో చదువుకున్న యాకోబు జీవితంలో యాకోబు ఎక్కడ ఉన్నా కూడా బేతేలు దగ్గరకు వచ్చేసరికి తన ప్రవర్తనలో మార్పు వచ్చింది, తన మాటలలో మార్పు వచ్చింది, తను దిద్దుకొనవలసినవి దిద్దుకున్నాడు. తన ప్రవర్తనలో మార్పు చెందిన తరువాత ఆ బేతేలు స్థలములోనే దేవుని
దగ్గర నుండి ప్రత్యక్షతను పొందినవాడు. ఆత్మీయ జీవితంలో ఈ ఆఖరి దినాలలో మనమెంతో జాగ్రత్తగా ఉండాలి. మాటి మాటికి ప్రభు యుద్ధకు రావాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని, నా ద్వార బంధువుల యొక్క కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎప్పుడు? అనుదినము ఆయన గడప యొక్క కనిపెట్టుకొనట. కొంతమంది ఆదివారము నుండి ఆదివారములకు మాత్రమే పరిమితమై ఉంటారు. మిగతా రోజులలో దేవునితో సరి అయిన కనెక్షన్ అనేది ఉండదు. కానీ అనుదినము ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, అనుదినము ఆయన సన్నిధిలో కనిపిస్తున్నప్పుడు, అనుదినము మన ప్రవర్తన జీవితంలో తాజాగా ఆయన మార్పులు తీసుకొని వచ్చును. కాబట్టి బేతేలు ఎటువంటి స్థలము అంటే, ఒకటి ప్రార్థించే స్థలము, రెండవది ప్రవర్తనలో మార్పు తెచ్చే స్థలము. మూడవ మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథములోని 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను. బేతేలు ఎటువంటి స్థలము అంటే, ఒకటి ప్రార్థన చేసుకునే స్థలము, రెండవది ప్రవర్తనలో మార్పు తెచ్చే స్థలము, మూడవది ఆనందము ఇచ్చే స్థలము. ఆయన మందిరములో ఆయన ఏం ఇస్తానంటున్నాడు? ఆనందము ఇస్తానంటున్నాడు. లోక సంబంధమైన ఆనందము వేరు, లోక సంబంధమైన సంతోషము వేరు, లోక సంబంధమైన సమాధానము వేరు. కానీ ఆయన ఇచ్చే ఆనందము ఇది పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆయన మహిమలో నుండి మన అంతరంగంలో ఆయన పుట్టించే ఆనందమైనది. సమరయ స్త్రీ జీవితంలో ఆమెకు ప్రభువు కలుసుకున్నది మనకు ఆమెకు తృప్తి లేదు, ఆమెకు నెమ్మది లేదు. కానీ ప్రభు ఆమెతో మాట్లాడిన తర్వాత, ఆమె ప్రభువుతో సంభాషించిన తర్వాత, ఆ ప్రభు ఆమెతో మాట్లాడుతున్న ఆ సమయంలోని సమరయ స్త్రీ జీవితంలో మార్పు ప్రారంభమై తన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను మీరు చూడుడి అని తోడుకొని వచ్చింది. కారణం
ఆమె అంతరంగంలో దేవుడు అనుగ్రహించిన ఆనందం. ప్రియులారా, డబ్బుతోనో ఆస్తులతోనో లేక ఇంకా వగేర వాటితోనో ఆనందమును సంపాదించుకోవాలని ప్రయాసపడతారు. కానీ దేవుడు అనుగ్రహించే ఆనందం ఎదుట ఈ లోక సంబంధమైన ఆనందము అల్పకాలమైనదే. ఒక మాట చూడండి, భక్తుడైన దావీదే అంటున్నాడు ఏమని? కీర్తనల గ్రంథము 4వ కీర్తన 7వ వచనములో, వారి ధాన్య ద్రాక్షారసమును విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించింది. హృదయములో పుట్టించేవాడు ఎవరు? దేవుడే. ఈ సంతోషము ఎంత ధాన్యములు ఉన్నాయి, ద్రాక్షారసములు ఉన్నాయి. ధాన్యము విలువైనది, ద్రాక్షారసము విలువైనది. కానీ ధాన్యము ద్రాక్షారసము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఈ ఆనందమును సంపాదించుకున్న దావీదే తన జీవితంలో పాపమును బట్టి ఏది పోగొట్టుకున్నాడు? ఈ సంతోషము, ఈ ఆనందమే, ఈ సమ్మతి గల మనస్సే పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న దావీదే తిరిగి దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడి, నేను పోగొట్టుకున్న సంతోషము, నేను పోగొట్టుకున్న సమాధానము నీవు నాకు దయచేయను అని దావీదు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు మనకు ఆనందమును ఇచ్చే స్థలం. ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం చూడండి. మరియు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికందరికీ యూదా వారికందరికీ వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును మనస్సే వారికి పత్రికలను పంపెను. 20వ వచనం చూడండి. 21వ వచనం. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించి లేవీయులను యాజకులను యెహోవాను కనపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచూ ఉండేది. 22వ వచనం. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడేది. ఈ మాటలలో యెరూషలేములో దేవుని మందిరములో వారు ఆనందించినట్టుగా చూస్తున్నాం. యెరూషలేమునకు దేవుని మందిరానికి ఆయా ప్రాంతాల నుండి వచ్చారు. యూదా వారు వచ్చారు, ఇశ్రాయేలు వారు వచ్చారు, అనేకులు చేరి వచ్చారు. వారు ఏమి పొందుకున్నారు అంటే దేవుని మందిరములో వారు
బహు సంతోషభరితులై ఉండేది. 26వ వచనం చూడండి, 30వ అధ్యాయము 26వ వచనం. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఎంత మంచి మాట ప్రియులారా! యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము. ఎక్కడ? దేవుని మందిరములో ఆనందము, దేవుని మందిరములో సంతోషము. కాబట్టి బేతేలు యొక్క అనుభవములో యాకోబు తన యొక్క జీవితంలో దేవుని ప్రత్యక్షతను పొందుకున్నవాడు. రెండవది, తన ప్రవర్తనను మార్చుకున్నవాడు. మూడవది, ఆ బేతేలు దగ్గరే యాకోబు ఆనందమును అనుభవించాడు. ప్రియులారా, బేతేలు అనుభవములు ప్రార్థించే అనుభవముగా, ప్రవర్తనలో మార్పును కలిగి ఉండే అనుభవముగా, పరలోక సంబంధమైన ఆనందమును అనుభవించే అనుభవముగా అట్టి కృపలోనికి ప్రభువు మనలను తెచ్చునుగాక. దేవుడు ఈ తలంపులు మన వెనుకలో దీవించునుగాక.